పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పక్కనాళ్ల పథకాలను తనవిగా చెప్పుకోవటంలో చంద్రబాబును మించిన వారు లేరు. వైఎస్ జగన్ విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని కూటమి పాలనలో తల్లికి వందనంగా మార్చారు. అది తన కుమారుడి లోకేష్ ఘనతగా చెప్పుకున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ ఆలోచనల నుంచి వచ్చిన మరో పథకం నాడు నేడు కూడా హైజాక్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర చేసింది. ఇందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు హైస్కూల్ వేదికగా మారింది. అక్కడేం జరిగిందో చూద్దాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ప్రజోపయోగం పథకం ఒక్కటి ఉండదు. ప్రజలపై భారాలు మోపి సంక్షేమ పథకాలను రద్దు చేయడంలో చంద్రబాబు ముందుంటారు. అటువంటి చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యామంత్రిగా తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చారంటూ కొత్త చెరువు స్కూల్లో నిర్వహించిన టీచర్ పేరెంట్స్ మీటింగ్లో నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎం కాగానే ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం 2023 వరకు విజయవంతంగా అమలయ్యింది. గత ఏడాది కూటమి పాలన మొదలు కాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు. ఈ సంవత్సరం చాలా మందికి కోత వేసి తల్లికి వందనం పేరుతో అమలు చేశారు. కొత్త చెరువు స్కూల్లో మరో పెద్ద అబద్ధం కూడా చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో మధ్యాహ్న భోజన పథకం రద్దు చేస్తే తాము వచ్చాక తిరిగి పునరుద్ధరించామని స్కూల్ పిల్లల ముందు పచ్చి అబద్ధం చెప్పారు. జగన్ హయాంలో గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పౌష్టికాహారాన్ని అందించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక ప్రతిరోజు ఏదో ఒక చోట నుంచి మధ్యాహ్నం పెట్టే ఆహారం బాగాలేదన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏడాదిగా స్కూళ్లల్లో పోషకాహారం అనే దాన్ని పిల్లలు మర్చిపోయారు. కొత్త చెరువు స్కూల్ వేదికగా చంద్రబాబు ఆయన తనయుడు మరో కుట్రకు తెరతీశారు. జగన్ సీఎం కాగానే నాడు నేడు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. పిల్లలు ఇంటికంటే బడినే ఇష్టపడే విధంగా వాటిని మలిచారు. 3 దశలుగా ప్రారంభించిన నాడు నేడును 2 దశలు పూర్తి చేశారు. మొత్తం 15,000 కోట్లు ఇందుకోసం ఖర్చు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేశారు. అందమైన స్కూల్, రంగురంగుల బల్లలు, మంచినీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు, 3 జతల యూనిఫామ్, నోట్ పుస్తకాలు, షూస్, బ్యాగ్ సహా పిల్లలకు అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. వైఎస్ జగన్ ఇంత అద్భుతంగా స్కూళ్లను తీర్చిదిద్దితే ఆ ఘనతను తమ జేబులో వేసుకోవడానికి రెడీ అయ్యారు తండ్రి కొడుకులు. కొత్త చెరువు స్కూల్లో బల్లలపై నాడు నేడు పేరు కనిపించకుండా వాటిపై మనబడి మన భవిష్యత్ అంటూ స్టిక్కర్లు అంటించారు. చంద్రబాబు, లోకేష్ వస్తున్నారని వాటిని అంటించినట్లుగా భయపడుతూ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పారు. ఏదో మనబడి మన భవిష్యత్తు స్టిక్కర్ వేస్తాను చెప్తే దానివల్ల నా విజయలో నేను ఉండిపోయాను. మొత్తం మీద అమ్మఒడి పథకం పేరు మార్చి తనదిగా లోకేష్ చెప్పుకుంటే నాడు నేడు పథకం కింద స్కూళ్లను అద్భుతంగా మలిచిన పథకం కూడా తమదే అని చెప్పుకునేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది.